ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ ఉదయకాలము దేవుడు మనకు వాగ్దానము చేసినది ఏమనగా, అక్కడ ఇస్తున్నటువంటి మాట, మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప మహారాజు ఉన్నాడండి. ఆ రాజు పేరు ఏంటంటే యెహోషాపాతు. ఈ యెహోషాపాతు మరి చాలా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. అయితే ఈయనకి ఒకానొక సమయమున శత్రువులంతా ఆయన రాజ్యం మీదకి ముట్టడించినప్పుడు ఆయనకు భయము కలిగి చాలా భయముతో వణికిపోతున్నారు. అమ్మో, శత్రువులు ముట్టడించేశారు. ఇప్పుడు మనం ఎంత బలాఢ్యులమైనప్పటికీ, మన దగ్గర ఎన్ని యుద్ధ సామాగ్రి ఉన్నప్పటికీ, యుద్ధం చేయగలిగిన వారు ఎంతమంది ఉన్నప్పటికీ, మరి శత్రువులు వచ్చి ఉన్నారు, వాళ్ళు పొంచి ఉన్నారు, వాళ్ళు దాడి చేస్తారు అంటే ఖచ్చితంగా భయమే. మనకి భయం కలుగుతానే ఉంటుంది. అయితే దేవుడి దగ్గర ఆయన ఏమంటున్నాడంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చింది మనకు, నువ్వు భయపడవద్దు, జడియవద్దు. అంటే భయపడటం, జడియటం అంటే వెనకడుగు వేయటం. ఎందుకంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీ పక్షమున యుద్ధం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అసలు ఏం జరిగింది, ఈ రాజు ఎందుకు భయపడుతున్నాడని కనుక చూసుకుంటే, 20వ అధ్యాయం మొదటి భాగంలో నుంచి చదువుకుంటే, ఇది అయిన తరువాత మోయాబీలు, అమోనీలు, మోయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రపు అవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నదని చిత్తగించుము, వారు హసాసోంతామరు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియచేశారు. ఏంటంట, శత్రు రాజ్యాల వాళ్ళు, ఒక్కళ్ళు కాదండి, మోయాబీలు, అమ్మోనీలు, మోయానీలు, వీళ్ళందరూ కలిసి రాజా యెహోషాపాతు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారంట. కొంతమంది వచ్చే ఆ సముద్రం అవతల నుండి వచ్చి, ఇదిగో నీ చుట్టూ శత్రువులు గుంపుగూడి ఉన్నారు, నీ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడైతే నువ్వు క్షేమంగా ఉన్నావు, ఇప్పుడైతే నువ్వు సంతోషంగా ఉన్నావు, కానీ శత్రువులు నీ మీద తరమటానికి సిద్ధంగా ఉన్నారు అన్న సంగతి, ఇదిగో వాళ్ళు పలానా చోట దాగి ఉన్నారన్న సంగతి తెలియచేయగానే 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, ఒక భయంకరమైనటువంటి శ్రమ ఎదుర్కొన్నాడు. శ్రమ వచ్చినప్పుడు, తాను భయపడినప్పుడు, తాను ఎక్కడికెక్కడికి వెళ్ళాలి అంటే వెంటనే సైన్యాధిపతికి, లేకపోతే ప్రధానమంత్రికి, ఇంకెవరికైనా బలాఢ్యులకు మరి వాళ్ళందరినీ పిలిపించి, ఇదిగో తక్షణమే మన మీదకి యుద్ధం రాబోతుంది, అందులో ఒక్క రాజ్యం కాదు 3 శత్రు రాజ్యాల వాళ్ళు, అమోనీలు, మోయాబీలు, మోయానీలు, వీళ్ళందరూ కూడా మన మీదకి వచ్చేస్తున్నారంట. ఇప్పుడు మన దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి బయటకు తీయండి, రథాలు, రౌతులు బయటకు తీయండి, మరి అన్నిటిని సిద్ధపరచండి, మనం యుద్ధానికి వెళ్ళబోతున్నామని చెప్పాలి ఏ రాజైనా. కానీ ఈ యెహోషాపాతు అలా చెప్పలేదంట. ఆయనకి భయం కలుగుతుంది. అయినా ఏం చేశాడు తెలుసా, తన మనస్సు నిలుపుకొని, మనకు కావాల్సింది ఏంటంటే మనస్సు నిలుపుకోవటం కావాలి. దేని మీద నిలుపుకోవాలి, మన మనస్సు ఇలాంటి సమయంలో భయం కలగంగానే అమ్మో ఏం చేయాలని బంధువుల మీదకి, మరి చుట్టూ ఉన్నటువంటి రక్త సంబంధికుల మీదకి, అధికారుల మీదకి వెళ్తుంది. కానీ ఇక్కడ యెహోషాపాతు రాజు మనసు ఎక్కడ నిలుపుకున్నాడంటే దేవుని మీద మనసు నిలుపుకొని ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని మీద నా మనసు నిలుపుకొని విచారణ చేయటానికి తన దగ్గర ఉన్నటువంటి మంది మార్బలాన్ని పిలవటం లేదు, తాను విచారణ చేయటానికి దేవుని దగ్గరికి వెళ్ళాడండి. దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. నాకు ఎలాంటి సమస్య వచ్చినా, శత్రువు ఎంత బలవంతుడైనా, శత్రువు నన్ను ఎంత తరుముతూ ఉన్నా, నన్ను ఎంత కృంగదీసినా, నాకు కావాల్సింది ఏంటంటే నేను దేవుని మీద మనసు నిలుపుకొని ఉన్నాను, ఆయన దగ్గర పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడని. మరి యూదా అంతటా, కానీ ఒక్కడితోనే కాదండి,
యూదా అంతటా తన రాజ్యం అంతటికి చాటింపు వేయించాడంటే, ఎందుకు చాటింపు అంటే, ఇదిగో మన చుట్టూ శత్రువులు ముట్టడించి ఉన్నారు, ఇప్పుడు మనం ఎలా జయించాలి? మీలో ఉన్న సైన్యాన్ని కాదు నేను పిలిచేది, ప్రార్థన చేసేవారిని, ఉపవాసం ఉండేవారు మీరందరూ సిద్ధపాటు కలిగి ఉండండి. మనం ఉపవాస దినాన్ని ఆచరిస్తున్నాం, మన దేవుని దగ్గరికి వస్తున్నాం. ఈ ఆదివారము మనం మందిరానికి వచ్చామంటే ఏదో ఒక మూల ఈ ప్రాంతంలో మురళిన దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుని పాదాలు పట్టుకోబోతున్నాం. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, మాకు సహాయం చేస్తాడు, దేవుడు మాకు ఆలోచన చెప్తాడు, కీడు అపాయమును తప్పిస్తాడు, మా పక్షమున ఉన్న దేవుడు, ఆయన కార్యాలు చేసే దేవుడని నమ్మి మనం దేవుని సన్నిధికి వస్తే, ఆయన మందిరానికి వస్తే మన జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన శక్తివంతుడిగా ఉంటున్నాడు. వెంటనే ఆ ప్రాంతం అంతా చాటింపు వేయంగానే వెంటనే ప్రజలందరూ సమకూడుతున్నారంట. ఏమని 4వ వచనం, యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూద్దాం. మొదటగా అక్కడ ఏం చేశారు అంటే, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్య జనుల రాజ్యములు ఏలువాడవు నీవే, నీవు బహుబలము కలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవ్వరికి బలము చాలదు. వెంటనే చాటింపు వేయంగానే అంటండి, జనులందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక్క మాట చెప్తేనే కొత్తశాల ఎదుటకు, ప్రార్థన చేసే ఆ స్థలం ఎదుటకు సమాజముగా కూడుకొని ఉన్నారంట. సమాజంగా కూడుకోవటం అంటే ఏంటి? మన సంఘంలో క్రమాలు జరుగుతున్నాయి కదా ప్రార్థన చేయటానికి. ఇప్పుడు ఆదివారం ఉదయకాలం ఆరాధన, సాయంత్రం ఆరాధన, శుక్రవారం అభిషేక ప్రార్థన, మరి మధ్యలో ఉన్నటువంటి సంఘక్షేమాభివృద్ధి కూడికలు. ఒక్క మాట చాటింపు వెయ్యంగానే, రాజు చెప్పంగానే ప్రజలందరూ కూడుకున్నారంట. మరి ఈ దినాలలో ఆ ప్రజలలాగా మనము రాగలుగుతున్నామా? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చాటింపు వేయించినా, రెండమ్మ దేవుని సన్నిధిలో కలుసుకుందాం, మనం కూడుకుందాం, మనం ప్రార్థన చేద్దాం, సమస్య మన చుట్టుముట్టి ఉంది, అక్కడైనా కంటికి కనపడే శత్రువులు, ఇప్పుడైతే కంటికి కనపడని శత్రువులతో ఆకాశమందలి దురాత్మల సమూహము మన మీద, మన ఎప్పుడు మింగుదునా అని గర్జించే సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఎవరు దొరుకుతారా? ప్రార్థన లేని జీవితం, దేవుని లేని జీవితం, దేవుని సన్నిధికి వెళ్ళలేని జీవితం, ఆధారపడని జీవితం, ఎవరు దొరుకుతారని సాతాను ఎదురు చూస్తుంటే, రండి ఆ శత్రువు నుంచి తప్పించుకుందాం, ప్రార్థన చేద్దాం రండి అని అనేకులకు తెలియచేస్తంటే, ఇప్పుడైతే ఎవరు సమకూడటానికి ఇష్టపడటం లేదు. కానీ అప్పుడు మనలాగా కాదు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చేసారంట. ప్రజలందరూ వచ్చేసారు. ఇప్పుడు దేనికోసం? యెహోవా సహాయము వేడుకొనుటకై. హల్లెలూయా. వాళ్ళకి ఎంత విశ్వాసమో తెలుసా? వారికి వచ్చిన సమస్యలో సహాయం చేయుటకు దేవుడు శక్తిమంతుడని నమ్మారు. మరి మనలో ఎంతమంది నమ్ముతున్నాము? వాక్యం చూస్తున్నటువంటి వారిలో ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు సహాయం చెయ్యటానికి ఆయన శక్తిమంతుడు అని, ఆయన చెయ్యగలడు అని? వీళ్ళేమంటున్నారు? యెహోవా వలన సహాయము పొందుకొనుటకు వేడుకొందాం రండి అని రాజు అంటున్నాడండి. ఎంత గొప్ప మాట! మరి వెంటనే అందరూ కూడుకున్నారు, ఆయన సహాయం కోసం కూడుకున్నారు. ఇప్పుడు రాగానే అయ్యా సహాయం చేయి అనలేదు. వాళ్ళ అవసరత ముందు పెట్టలేదు. ముందు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. హల్లెలూయా. నీవు మాకు మాత్రమే దేవుడువు కాదు, భూమి ఆకాశములు కలగచేసిన దేవుడివి, ఆకాశమందు సింహాసనాసీనుడివైన దేవుడివి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడివి, మా పితరుల దేవుడివి, మాకు చాలిన దేవుడివి, నువ్వు శక్తి కలిగినటువంటి దేవుడవు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. కేవలము ఒక జాతి ప్రజలకు, కేవలము క్రైస్తవులకు, కేవలం ఒక గుంపుకు మాత్రమే ఆయన దేవుడుగా కాదండి, ఆయన ప్రపంచమంతటా ఆయన కనుదృష్టి సంచరిస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఆయన అంటే నువ్వు అనుకోవచ్చు, అయ్యో క్రైస్తవులంగా మేము ఎంతున్నామే, మరి వాళ్ళు వాళ్ళ దేవుని నమ్ముకోలేదే అంటే, ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది.
ఎవరైనా కూడా వారిని తప్పించాలని, వారిని కాపాడాలని, నన్ను ఎరగని జనాంగం కోసం ఆయన చేతులు చాచి మన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా కేవలం మాకు మాత్రమే కాదు. ఇప్పుడు ఆదికాండము మొదట్లో మనం చూసుకుంటే ఆకాశాన్ని ఎవరు కలగచేశారు? దేవుడు కలగచేశాడు. భూమిని దేవుడే కలగచేశాడు. సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశ నక్షత్రాలను కలగచేసింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా నోటి మాటతో సమస్త సృష్టిని ఆయన చేశాడు. భూమిని చేసింది యెహోవా దేవుడే, ఆకాశాన్ని చేసింది ఆయనే, సూర్యచంద్ర నక్షత్రములను చేసింది ఆయనే. ఇప్పుడు ఒకవేళ ఆయన పక్షపాతం కలిగిన దేవుడైతే ఆ సూర్యుడు, ఆ భూమి, ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు ఇవన్నీ క్రైస్తవులకు మాత్రమే కనపడేటట్టుగా, మిగిలిన వాళ్ళందరికీ చీకటిగా ఉండేటట్టుగా చేయాలి. కానీ ఆయన అలాంటి దేవుడు కాదు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు, ఆయన అందరికీ సహాయం చేసే దేవుడు. ఆయన అన్యజనులను ఏలువాడు కూడా ఆయనే, ప్రపంచమంతా కాపాడేవాడు ఆయనే. కానీ సమస్య వచ్చినప్పుడు ఆయనను ఎరిగిన జనాంగం, మనకు ఆయన తెలుసు. పాపం చాలామంది ప్రజలకు ఆయన తెలియదు. మనకు ఆయన మీద మరి ఈ ప్రజలు తెలియని జనాంగం మీద కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. మనము అయ్యో పాపమని వారి మీద జాలి పడాలి. మనకేమో ఇంత శక్తిమంతుడు తెలుసు, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎలా ఆయన దగ్గరికి వెళ్ళాలో తెలుసు. కానీ లోకానికి ఆ సంగతి తెలియదు కాబట్టి వాళ్ళను చూసి జాలి పడాలే తప్ప వాళ్ళని చూసి వాళ్ళు మా వాళ్ళు కాదు అని అనుకోకూడదండి. అందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, దేవునికి మాత్రం మనము లోబడి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? అన్యజనులను ఏలువాడవు నీవే, నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవ్వరికి బలము చాలదు. హల్లెలూయా. ముందు దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి, దేవుడి శక్తిని గ్రహించాలి, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన ఎవరు? అయ్యా నువ్వు బహుబలము గలవాడవు. ఈ శత్రువులు కాదు కదా, ప్రపంచమంతా. నిన్న యెరూషలేము గురించి, ఇజ్రాయేలు దేశం గురించి చూస్తూ ఉంటే, ఇజ్రాయేలు దేశం అంట మన భారతదేశంలో ఉన్న మణిపూర్ అంతా రాష్ట్రం అంతా చిన్నదంట. మన దేశం మన దేశంలో ఉన్న చిన్న రాష్ట్రం ఎంతనో అలాగే ఆ దేశం అంతా చిన్నదంట. ఆ దేశము మధ్యలో ఉంటే చుట్టూ మొత్తం 7 దేశాల శత్రువులు ఆ ఇజ్రాయేలు దేశాన్ని ఎప్పుడెప్పుడు యుద్ధాలని, ఇప్పటిదాకా యుద్ధాలేనంట. ఎక్కడన్నా మామూలుగా అయితే యుద్ధాలు జరిగితే ఆ దేశము కరువులోకి వెళ్ళిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధము వచ్చిన తర్వాత అనేక దేశాలు మరి ఎంత అంటే దారిద్ర్యపు రేఖకు దిగువకి వాళ్ళు వెళ్ళిపోయారు. తింటాకి తిండి లేక కలరా వ్యాధులు వచ్చేసి, అనేక జబ్బులు వచ్చేసి అనేకమైన దుస్థితికి వెళ్ళిపోయారు. ఎందుకు? యుద్ధాల వలన, ఆ బాంబుల వలన వాతావరణం అంతా కూడా ఆ యొక్క కలుషితం అయిపోయి, ఆ కలుషితమైన గాలి పీల్చుకోవటం వల్ల, కలుషితమైన నీరు తాగటం వల్ల అనేక జబ్బులు, రోగాలు. ఆ రెండో ప్రపంచ యుద్ధం నుంచి బయటపడటానికి చాలా సంవత్సరాలు పట్టిందండి ప్రపంచం అంతటికి కూడా, ప్రపంచ యుద్ధం అయిన తర్వాత. కానీ యెరూషలేము ఈ యొక్క ఇజ్రాయేలు దేశము చూసారా? ఈ పట్టణం గురించి ఆలోచించారా? ఈ ఇజ్రాయెల్ దేశంలో ఎప్పుడు యుద్ధాలు జరుగుతానే ఉంటాయి. అయినా కూడా ధనవంతుల దేశాలలో ఇదొక ఇజ్రాయేలు దేశం ఒకటంట, ఉన్నతమైన దేశం అంట. ఎందుకు ఈ దేశానికి ఇంత గొప్పదంటే, దేవుణ్ణి ఎరిగిన జనాంగం ఆ దేశంలో ఉన్నారు, దేవుడికి లోబడే జనాంగం ఆ దేశంలో ఉన్నారు. వారు ఎలాంటి యుద్ధం వచ్చినా వారు దేవుడి మీద ఆధారపడతారు కాబట్టి, దేవుడు వారిని ఎన్నుకున్నాడు కాబట్టి, వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి శత్రువులతో ఎలా యుద్ధము చేయాలో వారికి తెలుసు కాబట్టి ఇప్పటికీ కూడా ఆ దేశం జోలికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళినా ఖచ్చితంగా ఓటమే. వెళ్తానే ఉన్నాయి. అయినా కూడా ఖచ్చితంగా ఆ యొక్క దేశము మరి ఆ దేశం చేతిలో చిత్తుగా ఓడిపోతున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దేవుడు ఎవరు అంటే బలవంతుడు. ఆ దేవుని పిల్లల జోలికి వచ్చి ఎవరు కూడా బ్రతకలేరు. బహుబలము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయనను ఎదురించుటకు ఎవ్వరికి కూడా శక్తి చాలదు అన్న సంగతిని మనము గ్రహించాలి. ఆ సంగతి ఇప్పుడు ఇజ్రాయేల్ కాదండి, అప్పట్లోని యెహోషాపాతు అంటున్నాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి శక్తి చాలదయ్యా. మాకైతే బలం లేదు, నా భర్తకు బలం లేదు, లేకపోతే మా తల్లిదండ్రులకు బలం లేదు, మా పిల్లలకి బలం లేదు, కానీ నీకు బలం ఉంది.
ఆ బలాన్ని నువ్వు నమ్ముతున్నావా? దేవుడికున్న బలాన్ని నువ్వు నమ్ముతున్నావా? దేవుడికున్న శక్తిని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే, ఆయనను నమ్మితే గనక నువ్వు వెనకడుగు వేయవు, ఆయన మీద ఆధారపడతావు. ఇట్టి రీతిగా అందరూ కలిసి ఒక గొప్ప సమూహముగా చేరి ఉంటున్నారండి. గొప్ప సమూహముగా చేరి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, మరి ఈ మందిరంలోకి నువ్వు రా అయ్యా, మమ్మల్ని దర్శించు ప్రభా, మమ్మల్ని బలపరచు ప్రభా అని ఇలా ప్రార్థన చేస్తూ ఉండగానే 12వ వచనం, 20వ అధ్యాయం 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. మొదట వీళ్ళు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళారు? అయ్యా నువ్వు అందరికీ దేవుడువయ్యా, నువ్వు పరాక్రమవంతుడువయ్యా, నువ్వు శక్తిమంతుడువయ్యా, నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి బలవంతుడువయ్యా, నిన్ను ఎవరు ఎదిరించలేరయ్యా, అందుకే నీ సహాయం కోసం వచ్చి ఉన్నామని ముందు ఎప్పుడైనా మనం ప్రార్థన చేసేటప్పుడు ముందు ఆయన యొక్క శక్తిని ఉన్నతం చేయాలి, ఆయన శక్తిని గణపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి. ఆ తర్వాత ఇప్పుడు మొదటంతా ఆయనకు మహిమ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు అవసరత కోరుకుంటున్నారు. అయ్యా నువ్వు వారికి తీర్పు తీర్చవా? శత్రువులకి ఈ గొప్ప సైన్యం యుద్ధం చేయటాకు మా మీదకు వచ్చిందయ్యా, మాకు శక్తి సరిపోవటం లేదు ప్రభువా, మాకే దిక్కు తెలియదు ప్రభువా, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారంట. మరి మీరు చేస్తున్నారా? సమస్య వచ్చినప్పుడు నీవే మా దిక్కు ప్రభువా, ఈ సమస్య నుంచి విడిపించు ప్రభువా, మాకున్నటువంటి బంధకాలు విడిపించయ్యా, మా పరిస్థితులను విడిపించుటకు శక్తివంతుడవు నీవేనని ప్రార్థన చేస్తున్నారా? అయితే యెహోషాపాతు ఆ యొక్క దేశ ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎలా ప్రార్థన చేశారంటే 13-14, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఎవరెవరు? మన పిల్లలతో మనం మందిరానికి రావాలి, భర్త మారితే కుటుంబాలుగా మందిరానికి రావాలి. ఖచ్చితంగా ఒకవేళ వ్యర్థమైన వాటి కోసము ఉండటానికి వీల్లేదు. ఎప్పుడైతే ఒక్కరు చేసినా దేవుడు మీ ప్రార్థన వింటాడు, కానీ కుటుంబముగా కలిసి నువ్వు దేవుని సన్నిధిలో నిలవబడితే ఆ ప్రార్థనకి ఇంకా బహుబలముగా వెంటనే జవాబు వస్తుందండి. ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారంట. ఇప్పుడు నువ్వు ఒక్కదానివి ప్రార్థన చేసి 1,000 మంది శత్రువులు నీ ఇంటి ముందు ఉన్నారు, నీ ఒక్కదాని ప్రార్థన 1000 మందిని తరుముతున్నావు. అదే నీవు నీ భర్త కలిసి ప్రార్థన చేశారనుకోండి, నీవు నీ కుటుంబం కలిసి ప్రార్థన చేశారనుకోండి, 10,000 మంది కాదు 1,00,000 మంది వచ్చినా తరమగలిగిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ శిశువులతో అందరితో కలిసి ప్రార్థన చేయటానికి దేవుడు కృప చూపించి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసిన వెంటనే దేవుని అభిషేకం వారి మధ్యలోకి దిగి వచ్చిందంట. దేవుని అభిషేకం దిగివచ్చి మరి అప్పుడు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. మరి చూసుకున్నట్లయితే అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడగు అసాపు సంతతి వాడగు లేవీయుడగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకు రాగా. మీరు ఇక్కడ గమనించండి, ప్రార్థన చేసేది యెహోషాపాతు, ఏకీభవించేది ప్రజలందరూ ఏకీభవిస్తున్నారు. కానీ దేవుని ఆత్మ లేవీల వంశంలో ఒకరి మీదకు దిగి వచ్చింది. అందరం కలిసి ప్రార్థన చేసేటప్పుడు లేవీ వంశంలో ఎవరు అంటే యాజకులు, దేవుని యొక్క సేవకులు. ఇప్పుడు మీ యొక్క సమస్య కోసం ప్రార్థన చేసి సమాజంగా కూడుకుంటూ ఉంటే దేవుడు మీకు ఎలా జవాబిస్తాడంటే సేవకులు చెప్పే వాక్యం ద్వారా. ఎందుకంటే దేవుడు డైరెక్ట్ మాట్లాడాడు. ఇక్కడ ఎవరినైతే ఎన్నుకున్నాడు? ఒక మనిషిని. ఆయన ఎవరికి పుట్టాడు, ఏ వంశపు వాడు, ఆయన పేరేంటి, వాళ్ళ తాత పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి, అంతా కూడా క్లియర్గా రాసి యెహోవా ఆత్మ ఆయన మీదకు రాగా ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ లేవీయుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు మనకు వచ్చిన సమస్యలో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడటం మొదలు పెడతాడు. మాట్లాడటం అంటే ప్రవచనం ద్వారా మాట్లాడేదే కదా, అది కూడా నమ్మకమే ప్రవచనం ద్వారా. కానీ వాక్యం మాట్లాడేటప్పుడు మనం ఏమని నమ్మాలి అంటే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు,
దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు, దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు అన్న సంగతిని మనము గుర్తెరిగి మనం ప్రార్థన చేయాలి. అయితే ఆయన ఆత్మ, మరి యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. అందరితో చెప్తున్నాడు, అందరితో, ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. ప్రజలారా అందరూ ఆలకించుడి, యుద్ధము మీరు కాదు, సారీ అండి పైన, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును, దేవుడే జరిగించును. సమాజంగా కూడి ప్రార్థన చేయటము, మొదటగా దేవుని స్తుతించటము, ఆయన శక్తిని గ్రహించటం, ఆ తర్వాత మన బాధంతా ఆయనకు చెప్పుకోవటం, వెంటనే ఆ సమాజంలో ఉన్నటువంటి లేవీయుడి మీదకి యెహోవా ఆత్మ దిగిరాగా, మన సమస్యతో ప్రార్థిస్తూ 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 ఉన్నప్పుడే దేవుని అభిషేకం దిగి వచ్చినప్పుడు ఆ అభిషేకం మనతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఏమని? సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు, మీరు భయపడవద్దు, మీ అప్పులకు భయపడవద్దు, మీకున్నటువంటి నిందలకు భయపడొద్దు, కష్టాలకు భయపడొద్దు, నీ చుట్టుపక్కల ఉన్నవారు నీ మీద వేసే నిందలకు నువ్వు భయపడవద్దు. యుద్ధం జరిగించేది మీరు కాదు, మీరు మౌనంగా దేవుని స్తుతించండి, ప్రార్థించండి, ఆయన సన్నిధికి రండి, ఆయన మీద ఆధారపడండి. దేవుడే మన పక్షమున కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! ఆ కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనము ప్రార్థిస్తున్నాం, కార్యం చేసేది దేవుడు, మన ప్రార్థన ఆలకించేది దేవుడు. కేవలం మీకు బోధించు, నేను బోధిస్తూ నాలో అవిశ్వాసం లేకపోతే నేను భ్రష్టురాలిని అయిపోతాను. ఇక్కడ నేను యుద్ధం చేసినంత మాత్రాన ఏ కార్యము జరగదు. కానీ దేవుడు యుద్ధం చేస్తే ఆయనను స్తుతించి ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాము, సంఘముగా కూడి మీ అందరితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు తప్పకుండా ఈ యుద్ధంలో విజయం ఇస్తాడు అని, మన పక్షముగా కార్యం చేస్తాడు అని ఆయన అంటున్నాడు. యుద్ధం చేసేది నేనే, భయపడుకుడి అంటున్నాడు. మీరు కాదు, దేవుడే జరిగించును. కేవలం నా ఒక్కదాని విషయంలోనే కాదు, మీకున్న బంధకాలు, మీ భర్తలు మారాలి అన్నా, మీ పిల్లలు క్షేమంగా ఉండాలి అన్నా, వారికి కలిగినటువంటి అవమానాలలో, వారికి కలిగిన నిందలలో, వారికి కలిగిన పరిస్థితులలో వారన్నిటి నుంచి తప్పించబడాలి అంటే మనకు చేతనైంది ఒక్కటే, ఆయన మీద ఆధారపడటం, ఆయన మీద మనస్సు నిలుపుకోవటం, ఆయన మీద మనస్సు నిలుపుకోవటం. భయం వేస్తుంది, నిజమే, భయమే ఉంది. కానీ మనసు ఎక్కడ ఉంది? దేవుని వైపు ఉంది. ఖచ్చితంగా దేవుడు చేస్తాడని, నా ఒక్కదాని ప్రార్థన సరిపోదని మీ అందరికీ చెప్పి, అనేక మంది సేవకులకు చెప్పి, అనేక మంది పరిశుద్ధులకు చెప్పి, మా పరిస్థితి ఇలా ఉంది, మా పరిస్థితి ఇలా ఉంది. ఎందుకంటే యెహోషాపాతు రాజు తన బలమును బట్టి కాదు, ప్రజలందరికీ చాటింపు వేయించి, ఎట్లా అయితే ఉపవాస దినమును ప్రకటించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ మాట్లాడుతుందో, అదే ఆత్మ దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అదే ఆత్మ నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుడు సిగ్గుపరచడని, దేవుడు ధైర్యాన్ని ఇస్తాడని, దేవుడు ఆదరిస్తాడని, ఆయన సహాయం చేస్తాడని నమ్మి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చున్నాడని నమ్మి ఆయన సన్నిధిలో ఆ వాగ్దానాన్ని చేత పెట్టుకుంటే, యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకు పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చేదరు. మీరు ఎరువేలు అరణ్యముందరనున్న వాగు కొనదగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులుగా తీర్చి నిలవబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా! మీరేం చేయాల్సిన పని లేదు, మీరేమీ చేయాల్సిన పని లేదు. టెన్షన్ పడి ఆలోచించి
ఎవరిని అడుగుదాం, ఏం చేద్దాం, ఏ అధికారి కాళ్ళు పట్టుకుందాం, ఏ లాయర్ కాళ్ళు పట్టుకుందాం, ఏ మనుషుల కాళ్ళు పట్టుకుందాం, ఇవన్నీ అవసరంలా. మనతో వచ్చేవాడు మనం ఆరాధిస్తున్న యెహోవాయే. ఆయన చెప్పిన ఏ మార్గం గుండా వెళ్ళమంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చేయటమే. ఏ మార్గం గుండా ఆయన వెళ్ళమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఆయన మాటకు లోబడితే చాలు, ఆ వాక్యమును అంగీకరిస్తే చాలు, ఆ వాక్యము ద్వారా నువ్వు సరిచేయబడితే చాలు. ఆయన వాక్యమునకు లోబడి నీలో ఉన్న లోపాలు, అవిధేయతలు, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నా బలమును బట్టి కాదయ్యా, నీ సహాయం కోసం నేను వేడుకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయవా అంటే ఆయన అంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళు, మౌనంగా నువ్వు వెళ్ళు. నువ్వేం యుద్ధాల్లో పోట్లాడాల్సి గొడవపడి నీ బలాన్ని చూసుకొని, నీ యుద్ధాలు చూసుకొని, సామాగ్రి చూసుకొని అవసరం లేదు. నువ్వు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళు. నీతో పాటు వచ్చేవాడు యెహోవాయే. ఆయన యుద్ధంలో విజయాన్ని ఇచ్చే దేవుడు. ఏం జరిగిందో తెలుసా? చూద్దాము. 23వ వచనంలో, అమ్మోనీయులు, మోయాబీలు, సేయీరు మన్య నివాసులు బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సెయ్యీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపర్ల దుర్గముల దగ్గరకు వచ్చి సైన్యములు తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. అంత మాత్రమే కాదండి, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనపడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినాలు పట్టిందంటండి. ఏమైందో తెలుసా? దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటో తెలుసా? శత్రువులు ఎక్కడ చంపేస్తారోనని చూసుకుంటే వీరు ఏమి చేయకుండానే శత్రువులే వారిలో వారిలో పొడుచుకొని వీడు వెళ్ళేసరికి శత్రువులంతా శవాలు గుట్టగా పడి ఉన్నారంట. హల్లెలూయా. నువ్వే పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితి నువ్వు ఎదుర్కోకముందే, నువ్వు వెళ్ళకముందే నీ శత్రువులను హతము చేసి నీ ఎదుట పడవేయుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి, నీకే కష్టమైతే ఉందో, నీకే సమస్య అయితే ఉందో, ఆ సమస్యను ముందుగానే నువ్వు వెళ్ళక ముందే, నువ్వేమి చేయాల్సిన అవసరం లేకుండానే దేవుడే శత్రువుల మీద యుద్ధం తీసుకొచ్చి, మరి యుద్ధంలో విజయాన్ని తీసుకొని వచ్చి, శత్రువుల మీద యుద్ధంలో మరి విజయాన్ని తీసుకొని వచ్చి నీకంటే ముందుగా శత్రువులంతా గుట్టలుగా పడి ఉన్నారంట. వెంటనే అన్నాడు, ఆశీర్వాదం కూడా నీకే. ఆయన ఏం చేశాడు తెలుసా? యుద్ధంలో విజయం గెలవటమే కాదు, శత్రువులు శవాలుగా పడటమే కాదు, వాళ్ళ సొమ్మంతా మీకే అన్నాడు. వాళ్ళకేదో భయపడిపోయి మనం దాక్కొని మనం ఇబ్బంది పడుతుంటే వాళ్ళ దగ్గర ధనమంతా మీదే అన్నాడు. ఒక్కొక్కళ్ళ దగ్గర చాలా విస్తారమైన డబ్బు, ధనము, నగలు అన్నీ ఉన్నాయంట. వాటన్నిటిని ఒలుచుకోటానికి చాలా ఆస్తి ఉందంట, చాలా డబ్బు బంగారం ఉందంట. అదంతా సమకూర్చుకోవడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 3 దినాలు పట్టిందంటండి. నువ్వు భయపడిందేంటి? అమ్మో వాళ్ళు వచ్చి చంపేస్తారని. కానీ దేవుడు విజయాన్ని ఇవ్వటమే కాదు, 3 దినాలు పోగు చేసుకునే అంత సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్యని ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనమందరము, దూరాన సమీపాన వింటున్నటువంటి మీరందరితో దేవుడు మాట్లాడేది ఏంటంటే, మీరు ఏ సమస్య గురించి అయితే దిగులు పడుతున్నారో, కలవరపడుతున్నారో, కొన్ని సంవత్సరాల నుంచి మా వల్ల కాదు అనుకుంటున్నారో, మా శక్తి చాలదు అనుకుంటున్నారో, మా తరపున మాట్లాడేవాళ్ళు లేరు అనుకుంటున్నారో, మా పెద్దవాళ్ళు లేరు, మాకు తల్లిదండ్రులు లేరు, మాకు న్యాయం తీర్చేవారు లేరు, మాకు జ్ఞానము లేదు, మాకు చదువు లేదు అనుకుంటూ ఉన్నారేమో. దేవుడు మీతోనే మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మీ పక్షమున యుద్ధం చేసేది నేను, మీ పక్షమున యుద్ధం చేసేది నేను. మీరు భయపడొద్దు. మీరు నా యొద్దకు వచ్చారుగా, నా మీద ఆధారపడ్డారుగా, మీ కన్నీరు తుడవడానికి నేను శక్తిమంతుడిగా ఉంటున్నాను. పరిస్థితి ఏదైనా, కష్టం ఏదైనా, శ్రమ ఏదైనా, నింద ఏదైనా, నువ్వు ఎదుర్కొంటుంది ఏదైనా,
పిల్లల ఫీజుల గురించా? లేకపోతే అందరి ముందు అవమానం అయిపోతుంది అనుకుంటున్నావా? పిల్లలకి ఇంకా వివాహం కాలేదనా? ఏ స్థితిలో అయితే నీవు ఉంటున్నావో ఆ స్థితి నుంచి విడిపించుటకు ఆయన శక్తిమంతుడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నీ స్థితిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి నిన్ను దీవించే దేవుడు. నువ్వు ఆయన మీద ఆధారపడితే చాలు. యెహోషాపాతు రాజు ఏ రీతిగా అయితే శత్రువులు ముట్టడిస్తున్నారని చెప్పిన వెంటనే దేవుడి మీద మనసు నిలిపి ఆయన పాదాలు పట్టుకున్నాడు. మనకు శ్రమ రాగానే, కష్టము రాగానే దేవుని మీద మనసు నిలబెట్టుకుందాం. మన మనసు ఆయన మీద ఆనుకుంది. వేటి మీద నువ్వు ఆధారపడమాకు. నీ భర్త మీద కూడా నువ్వు ఆధారపడమాడు. నీకున్న సమస్య మొదటగా దేవుని మీద ఆధారపడు. దేవుని యొద్ద నీ బాధంతా చెప్పుకో. నీ సమస్త బాధల నుండి విడిపించుటకు ఆయన శక్తిమంతుడు. నీ కష్టాలు తొలగించుటకు ఆయన శక్తిమంతుడు. ఆయన దాటిపోయే దేవుడు కాదు. నీవంటే ఆయనకి ఎంతో ప్రేమ. ప్రాణం పెట్టుటకు ఆయన ఇష్టపడే అంత ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకున్న నీవు ఏ విషయంలో కలవరపడకుండా రాబోతున్న ఉగ్రత దినాలలో తప్పించుటకు నీ దేవుడు శక్తిమంతుడని గ్రహించి ఆయన దగ్గరకు వచ్చి సమాజముగా ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా కూడుకున్నారో దేవుని సన్నిధికి వచ్చి కూడుకొని మన బాధంతా ఆయనకు చెప్పుకుందాం. యెహోవా ఆత్మ ఏ విధంగా వారితో వచ్చి మాట్లాడిందో మనతో మాట్లాడటానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప